ఆఫీస్లో ఒకలా తినేస్తున్నారు, ఇంట్లో ఒకలా తినేస్తున్నారు. జీవితం ప్రశాంతం లేకుండా పోయింది. బావగారు మా పెదనాన్నకి ఎలా ఉంది? మీ పెద్దనానికి ఏమైందిరా? ఆ చేదోసం పిచ్చుందని యోగా సెంటర్ లో జాయిన్ చేస్తే ఊపిరి పీల్చుకొని రావు కాలని వదలట్లే. ఆ యోగా సెంటరోడు మీరు నా పేరు చెడగొట్టడానికి ఇలా చేస్తున్నారని చెప్పి నా మీద కేసేస్తాను అంటున్నాడు. పనికి మాలిన ఫ్యామిలీ తయారయ్యారు నాకు. డాక్టర్లు ఏమన్నారు బావగారు? ఏమంటారు? ఓ 15 రోజులు రెస్ట్ తీసుకోండి, ఆ బిల్లు మీరు కట్టండి, తర్వాత ఇంటికి పంపిస్తామని చెప్పారు. సరే గాని ఆ డాక్టర్ టాబ్లెట్లు రాశాడు, నీకు పంపించాను, తీసుకొచ్చావా? ఈ రోజు మంచి రోజు కాదు బావగారు, రేపు తీసుకొస్తా. పాచేసా నీ బొంద నా కొడక. 10 నిమిషాల్లో టాబ్లెట్లు మొత్తం తీసుకురాకపోతే ఫ్యామిలీ మొత్తాన్ని పాతేసాం. రావుకోలం గీక్కోలం చంపేస్తున్నారు. అబ్బా, నాకు పట్టినట్టు ఉంది ఈ దరిద్రం. చూడమ్మా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. అర్జునుడికి గాంధీవం ఎలాగో, ఆంజనేయుడికి గద ఎలాగో, మన కుటుంబానికి ముహూర్తం అలాగా. జీవితంలో ఎప్పుడు ముహూర్తం తప్పకు. ఆఖరికి ముగ్గు వేసినా సరే ముహూర్తం చూసేవే. ఈ తండ్రికి నువ్విచ్చే గౌరవం ఇదేనమ్మా.